అవినీతిని అడ్డుకోవాల్సిన పోలీస్ శాఖలోనే దొంగలు పడ్డారు. ఖాకీ డ్రెస్సుల ముసుగులో సీక్రెట్ దందాలకు తెరలేపారు. పైకి సార్లుగా చలామణి అవుతూ లోపల మాత్రం కలెక్షన్ రాజాలుగా ఎదిగిపోయారు. సీఎం ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి బీట్ కానిస్టేబుల్ వాడే మోటార్ సైకిల్ వరకు ఏ వాహనం కొనాలన్నా మరమ్మతులు చేయాలన్నా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ PTO నుంచే జరగాలి. ఇదే అదనుగా భావించిన ఈ శాఖలోని పోలీస్ బస్సులు రిపేర్ల పేరుతో జేబులు నింపుకుంటున్నారు. గత కొన్నేళ్ల నుంచి రిపేర్ల దందా, నాణ్యత లేని పరికరాల కొనుగోళ్లతో కోట్లు స్వాహా చేశారు. గతంలో PTOలో పనిచేసిన IG వేణుగోపాల్, DSP వెంకటేశ్వర్లు, CIలు లక్ష్మీనారాయణ, చందులాల్తో పాటు పలువురు అధికారులపై ప్రధానంగా ఆరోపణలున్నాయి. పోలీస్ వాహనాలకు అమర్చుతున్న బ్యాటరీల్లో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. PTOలో పనిచేసే ఓ అధికారికి బ్యాటరీలు సరఫరా చేసే కంపెనీ యజమాని బంధువు కావడంతో అతడికి వీటి సరఫరా అప్పగించేశారు. దీంతో బ్యాటరీల యజమాని పోలీస్ బస్సు భారీగానే ముట్ట చెప్పినట్టు సమాచారం. ఇక PTOలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న మరో అధికారి పై అధికారుల మెప్పు కోసం వారి ఫ్యామిలీలకు ప్రభుత్వ వాహనాలనే పంపుతున్నారు. PTOలోని వివరాల్ని విధిగా కంప్యూటర్లోనే ఉంచాల్సి ఉన్న ప్రస్తుతం అన్ని మాన్యువల్ గానే మేనేజ్ చేస్తున్నారు. PTOలోని అక్రమాలపై రాష్ట్ర లోకాయుక్తలో కేసు నమోదైంది. ఇదే విభాగంలో పనిచేసి సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ గిరిప్రసాద్ అవినీతి జరగలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దాదాపు 20 ఏళ్ల నుంచి జరుగుతున్న అక్రమాలపై నేను లోకాయుక్తలో కంప్లైంట్ చేశాను రీసెంట్ గా 23వ తారీఖు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఏంటంటే, అంతర్గతంగా మెకానిక్స్ కానీ డ్రైవర్స్ కానీ కరెక్ట్ గా వర్క్ చేస్తున్నా కూడా ఈ వాహనాల కొనుగోలు విషయంలో లేదా ఈ స్పేర్ పార్ట్స్ కానీ టైర్లు ట్యూబ్లు పర్చేజ్ చేసే విషయంలో పూర్తిగా అక్రమాలకు పాల్పడుతున్నారు అధికారులు. ఆ విషయానికి నేను ప్రశ్నించినందుకు నన్ను గత మేలో సస్పెండ్ కూడా చేశారు. PTO అధికారుల అవినీతి చేతివాడంతో ఒక్కోసారి డ్యూటీలో భాగంగా తిరిగే వాహనాలు కండిషన్ లేక ప్రమాదాలు పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు PTO అక్రమాలపై దృష్టి పెట్టాలని కింది స్థాయి పోలీస్ సిబ్బంది కోరుతున్నారు.